VG24 న్యూస్కి స్వాగతం. యశోద హాస్పిటల్ సోమాజిగూడ ఆధ్వర్యంలో అత్యాధునిక శస్త్రచికిత్స విజయవంతం. డాక్టర్ శశికాంత్ మద్దు వెల్లడి. గ్రేటర్ వరంగల్ హనుమకొండ జిల్లాలోని యశోద హాస్పిటల్ ఆవరణలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్, కాస్మెటిక్, రీకన్స్ట్రక్టివ్ అండ్ క్రానియోఫేషియల్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, తీవ్రమైన గాయాలు, కాలిన గాయాలకు, సంక్లిష్టమైన క్రానియోఫేషియల్ సమస్యలతో బాధపడుతున్న పిల్లల కోసం అధునాతన ఫేషియల్, మైక్రోవాస్కులర్, ప్లాస్టిక్ సర్జరీలను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్ రీకన్స్ట్రక్టివ్ కేర్ పిల్లల పునర్నిర్మాణ సంరక్షణలో తనదైన ముద్ర వేస్తుందన్నారు. అత్యాధునిక మైక్రో సర్జికల్ విధానాలను, సమగ్రమైన మల్టీడిసిప్లినరీ కేర్ను జోడించి ఆసుపత్రి వ్యక్తిగతీకరించిన చికిత్సలను అందిస్తుంది. దీని ద్వారా శరీర అవయవాల పనితీరు రూపాన్ని మెరుగుపరచి పిల్లలు మరింత ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో జీవించేలా సహాయపడుతుందన్నారు. అత్యంత ప్రత్యేకమైన వైద్య విధానంలో ముఖ లోపాలను సరిదిద్దడం, గ్రహణం, మొర్రి, క్లిఫ్ట్ సంబంధిత లోపాలను, పుట్టుకతో వచ్చే చేతి లోపాలు, ముఖ నరాల గాయాలు, ప్రమాదాలు, క్యాన్సర్ చికిత్స తర్వాత కణజాలం దెబ్బతినడం వంటి వాటికి పునర్నిర్మాణ చికిత్సలు ఉన్నాయన్నారు. అత్యాధునిక మైక్రో సర్జికల్ టెక్నాలజీని ఉపయోగించి సర్జన్లు ఆరోగ్యకరమైన కణజాలాన్ని ఖచ్చితత్వంతో మార్చగలమన్నారు. దీని ద్వారా పేషెంట్లు త్వరగా కోలుకునేలా, మెరుగైన పనితీరు మరియు సహజంగా కనిపించే ఫలితాలను అందించడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గించవచ్చని తెలిపారు. పిల్లల్లో రీకన్స్ట్రక్టివ్ అవసరాలకు ప్రత్యేక నైపుణ్యం, ఖచ్చితమైన ప్రణాళిక, కరుణతో కూడిన విధానం అవసరమన్నారు. అధునాతన ఫేషియల్, మైక్రోవాస్కులర్, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తినడం, మాట్లాడడం, ముఖ కదలికలు వంటి అవసరమైన విధులను పునరుద్ధరించడంతో పాటు అద్భుతమైన సౌందర్య ఫలితాలను సాధించగలమన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సంజీవ్, అసిస్టెంట్ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ శశికాంత్ మద్దు, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ నుంచి. టుడే ఇవాళ నేను ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మన అవేర్నెస్, మన వరంగల్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఒక స్పెసిఫిక్ టాపిక్, ప్లాస్టిక్ సర్జరీలో ఒక స్పెసిఫిక్ పీడియాట్రిక్ పిల్లల్లో మనకి రకరకాల ఇంజురీస్ కానీ, డిఫెక్ట్స్ కానీ ఎలా మనము అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నిక్ యూజ్ చేసి మనము రీకన్స్ట్రక్షన్ అండ్ కాస్మెటిక్ డిఫెక్ట్స్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తాము అనే దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. సో ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ హై స్పీడ్ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఆర్ బర్న్స్, అంటే ఇప్పుడు వాళ్ళు యాక్సిడెంటల్గా కాల్చుకుంటాం కానీ, వేడి నీళ్ళలో పడిపోవడం కానీ, వేడి నీళ్ళు మీద పోసుకోవడం కానీ, అలా లేకపోతే పుట్టినప్పుడు డిఫెక్ట్స్ ఉంటాయి, లైక్ గ్రహణం, మొర్రి, ఆర్ వేళ్ళు, చేతులు, కాళ్ళు కానీ చేతులు, వేళ్ళు కలిసిపోయి పుట్టడం, కలిసి ఉండి పుట్టడం కానీ, అలాగే ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్, చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ కొంచెం రేర్ ఉంటాయి, కానీ కొన్ని క్యాన్సర్స్, అలాగే మెయిన్ ఇంపార్టెంట్ యాక్సిడెంట్స్ బాగా పెరిగిపోయినాయి పిల్లల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను ఒక 6 months బ్యాక్ మేము ఒక 1.5 year old కిడ్ ట్రాక్టర్ కాలు మీద నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆ కాలు సో దాన్ని మనం ఆ కాల్ని మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసామన్నమాట. సో ఇట్స్ జస్ట్ 1.5 year old కిడ్. సో ఇట్లాంటి ఇంజురీస్ పెరిగిపోవడం వల్ల మనకి దీనిని కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కూడా మనము ఆ కాలిని కానీ, చేతిని కానీ, ఏదైనా సరే మనము మిగల్చవచ్చు, రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు అన్నమాట. సో మనం మైక్రో సర్జరీ యూజ్ చేస్తాం. ఈ చిన్నపిల్లవాళ్ళలో మనము ఆర్థోపెడిక్ సర్జన్ హెల్ప్తో అది ఫ్రాక్చర్స్ అన్నీ స్టెబిలైజ్ చేసి, తర్వాత మనము మైక్రోవాస్కులర్ సర్జరీ అంటే వీపు మీద ఉన్న కండ తీసి దానికి
రక్తనాళాలని జోడిస్తాం అన్నమాట, ఖాళీ రక్తనాళాలకి. సో అలా ఒక మైక్రో సర్జరీ చేసి ఆ కండని, ఆ కాలి చుట్టూ కండని తయారు చేసి, కొత్త కండని తయారు చేసి కాలు మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేయగలిగాం. సో ఈ విధంగా మనము అడ్వాన్స్డ్ మైక్రో సర్జికల్ టెక్నిక్స్ యూజ్ చేసి మనము పిల్లల్లో ట్రామా, అంటే ఏదైతే యాక్సిడెంట్స్ వల్ల నలిగిపోవడం కానీ, కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయిన ఏదైతే పార్ట్స్ ఉన్నాయో మనం మళ్ళీ తయారు చేయగలం. అలాగే కొన్ని కంజనైటల్ డిఫెక్ట్స్, అంటే పుట్టుకతో వచ్చిన డిఫార్మిటీస్, లైక్ గ్రహణం ముర్రి, కాళ్ళు చేతులు. ఒక బేబీకి మేము కాళ్ళు చేతులు, 2 చేతులవి కాళ్ళవి 2 వేళ్ళన్నీ అతుక్కుపోయి పుట్టాడు. సో ఇవన్నీ జనరల్గా మనము స్కానింగ్ ఏదైతే ఉంటుందో డెలివరీకి ముందు మనం మల్టిపుల్ స్కానింగ్స్ చేస్తాం. ఈ మన ఏదైతే మన ఈ లోపల అనామలీస్ ఏదైనా ఉంటాయో డిటెక్ట్ చేయడానికి ఈ చిన్నవి స్కానింగ్లో ఒక్కొక్కసారి కనపడకపోవచ్చు. సో ఇవన్నీ పుట్టిన తర్వాత పాపం పిల్లవాళ్ళ తల్లిదండ్రులకి చాలా టెన్షన్ క్రియేట్ చేస్తాయి. సో అటువంటి టెన్షన్ను మనం క్రియేట్ అవసరం లేదు. మనము వీటన్నిటిని ఆల్మోస్ట్ నార్మల్ కింద తయారు చేయొచ్చు. ఏదైతే చేతి వేళ్ళు అతుక్కుపోయి పుడతారో అవన్నీ నీట్గా నార్మల్గా వితౌట్ ఎనీ ఫంక్షనల్ ఎఫెక్ట్ మనం సెపరేట్ చేయొచ్చు. అలాగే గ్రహణం మురి, ఎవరైతే గ్రహణం మురి అంటే లిప్ దగ్గర నుంచి, పెదాల దగ్గర నుంచి లోపల అంగటి భాగం అన్నీ కూడా ఓపెన్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము అవన్నీ ప్రాపర్గా చక్కగా రిపేర్ చేయొచ్చు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్స్, స్పీచ్ థెరపీ టెక్నిక్స్, మన సర్జికల్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ఆల్మోస్ట్ 95 to 99% నార్మల్ లివింగ్, నార్మల్ ఫంక్షన్ రీస్టోర్ చేయొచ్చు అన్నమాట. ఇది ఎప్పుడు చేయొచ్చు? మనం ఇప్పుడు కరెక్ట్ టైంలో వాళ్ళు మనకు తీసుకురావాలి. ఆ గ్రోత్ ఫేజ్ బిగిన్ అయ్యే ముందే, ఎస్పెషల్లీ గ్రహణం మురి ఏదైతే ఉంటుందో అది 3 నెలల వయసులో ఫస్ట్ సర్జరీలు స్టార్ట్ చేయాలి. 3 నెలల వయసు నుంచి స్టార్ట్ చేయాలి. సో అలాగే ఏదైనా సరే ఆ రైట్ టైంలో మనము సర్జరీ చేయగలిగితే సో రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఫంక్షన్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం నార్మల్కి దగ్గరగా ఉంటుంది. సో ఇవన్నీ పిల్లల్లో ముఖ్యంగా ఏదైతే కంజనిటల్ అనామలీస్ కానీ, ఇట్లాంటి యాక్సిడెంట్స్ కానీ సరైన సమయంలో మనం కరెక్ట్ సర్జరీ చేయగలిగితే చాలా వరకు మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. దీనికి వస్తే కింద పోతుంది కదా, సో మనం చేసి ఉపయోగం లేదు. సో రక్తం కిందకి వెళ్ళాలి, అలాగే మనం వేసిన కండకు కూడా రావాలి. సో ఎండ్ టు సైడ్ అనాస్టమోసిస్ అంటారు. ఈ గొట్టాన్ని ఇట్లా సైడ్కి, ఇట్లా గొట్టంలో సైడ్కి జాయిన్ చేస్తాం. సో ఈ రక్తనాళం ఏదైతే ఉంటుందో దీనికి సైడ్కి జాయిన్ చేస్తాం అన్నమాట. ఎండ్ టు సైడ్ అనాస్టమోసిస్ అంటారు. సో అది అలా చేసి ఈ రెండింటిని, మిగిలిన పాదం భాగము ప్లస్ ఈ కండ 2 కూడా మనకి రక్త ప్రసరణ అయ్యేటట్టు చేయాలన్నమాట. సో ఆ విధంగా అదొకసారి చేస్తాం. అది అయిన తర్వాత ఇంత చిన్నపిల్లలు, ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే చిన్నపిల్లలు అంటే 1.5 year old కిడ్. మామూలుగా మనకి అక్కడ రక్తం బ్లడ్ వెజల్స్ ఎంత ఉంటాయి? 2 to 3 millimeters, 4-5 millimeters డయామీటర్ కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్దగా ఉంటాయి. అదే చిన్నపిల్లల్లో 1.5 year కిడ్లో ఎట్లా ఉంటుంది? ఆల్మోస్ట్ దీనికంటే 5 to 6 times చిన్నగా ఉంటాయి. సో ఇప్పుడు నేను 5 millimeters అంటే నాకు 1 to 2 millimeters డయామీటర్ ఉంటుంది అనమాట వెజల్స్కి. సో అంత చిన్న వెజల్స్ని మనము, అది కూడా ఎండ్ టు ఎండ్గా సైడ్కి జాయిన్ చేయాలి. సో అదొక ఛాలెంజ్ ఉండింది. సో ఆ విధంగా మనము ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకి ఎప్పుడు డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకంటే చిన్నపిల్లలు ప్లస్ మామూలుగా పెద్దవాళ్ళలో ఏమవుతుంది, మనం రాడ్లు వేసిన తర్వాత కాళ్ళు చేతులు ఆ పాదం ఆ ముందు జాయింట్ తర్వాత జాయింట్ పట్టి వేసి స్లాబ్ వేసి ఫిక్స్ చేస్తాం. బట్ ఈ చిన్నపిల్లల్లో మనం చెప్పిన మాట వినరు వాళ్ళు. సో వాళ్ళు కదిలిస్తూ ఉంటారు, అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో అవన్నీ కూడా ఎలా పేరెంట్స్ కూడా, లైక్ పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్లు ఉంటారు. ఎవరైతే పిల్లలు, అప్పుడు చిన్నపిల్లలు ఫిజియాలజీ డిఫరెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు ఎట్లా ఉంటుందంటే మనం వాడే మందులు మన డోసుల్లో వాడటానికి లేదు, ప్లస్ ప్రతి మందులు వాళ్ళలో వాడడానికి లేదు. పెద్దవాళ్ళలో వాడే యాంటీబయాటిక్స్ కానీ డోసులు తగ్గించాలా, ప్లస్ కొన్ని యాంటీబయాటిక్స్ పనిచేయే వాళ్ళలో, కొన్ని యాంటీబయాటిక్స్ వాడకూడదు. సో అవన్నీ కూడా, ప్లస్ పిల్లల్లో ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, రక్తం ఇవ్వడం కానీ, అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ పద్ధతి ఉంటుంది. సో పీడియాట్రిషియన్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. సో పీడియాట్రిషియన్ ఎవరైతే ఐసీయూలో ట్రైన్ అయిన పీడియాట్రిషియన్ ఇంపార్టెంట్. సో అలాగే ఆర్థోపెడిక్స్ మన డాక్టర్ సునీల్ గారు ఉన్నారనమాట అందులో. సో ఈ ఆర్థోపెడిక్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లల బోన్స్ చిన్నగా ఉంటాయి. 1.5 year old కిడ్లో ఈ లెవెల్లో ఫ్రాక్చర్స్ చాలా అంత కామన్ కాదు. సో దానికి సరైన ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, రాడ్స్ అవన్నీ కూడా పిల్లల్లో ఆ సరైన సైజు కావాలి. సో అవన్నీ చూసుకొని రాడ్లు వేయాలి. సో ఈ విధంగా మల్టిపుల్ డిసిప్లిన్స్ మేమందరం కలిసి మల్టిపుల్ సర్జరీస్. సో ఇది ఒక
కండ వేసాం, ఆ తర్వాత దాని మీద మళ్ళీ చర్మం వేయాలి. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ జరిగినాయి బాబుకి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 3 to 4 months పట్టింది మొత్తం. ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఫైనల్ ఇంకా చాలు, ఈ సర్జరీస్ ఇంకా అయిపోయినాయి బాబు అని చెప్పడానికి. ఒక